నేను తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం తోకడ గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయిని, 3 పిల్లలకు తల్లిని. అలాగే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆడపిల్లవి, ఎక్కువ చదివి ఏం చేస్తావు, నల్లగా ఉన్నావు, ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా అనే మాటలు వింటూ పెరిగాను. నా కలల కంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులే పెద్దవిగా కనిపించేవి. నా ఇష్టాలు కలలు ఎవరికీ ముఖ్యం అనిపించలేదు. ఇష్టం లేకపోయినా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత జీవితం మరింత కఠినంగా మారింది. ఒక తల్లిగా, ఒక భార్యగా ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్నాను. కట్టుకోవడానికి సరైన బట్టలు లేని రోజుల నుండి కడుపు నిండా తిండి లేని రోజులు కూడా చూశాను. అయినా నా కళను మాత్రం ఎప్పుడు వదులుకోలేదు. నా పిల్లల కోసం, నా గుర్తింపు కోసం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలు పెట్టాను. నా నిజమైన రూపంతో ప్రజల ముందుకు వచ్చాను. 0 నుంచి మొదలైన నా ప్రయాణం ఇప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ కు దగ్గరగా చేరుకున్నాను. అయితే నా ప్రయాణం అంత సులభంగా ముందుకు సాగలేదు. ఒక భయంకరమైన బైక్ యాక్సిడెంట్ నా కుటుంబాన్ని, నన్ను కుదిపేసింది. అక్కడితో నా కలలన్నీ ముగిసిపోయాయేమో అనిపించింది. ఒక పెద్ద భారీ యాక్సిడెంట్ అయింది నాకు, బైక్ యాక్సిడెంట్. ఈ లెఫ్ట్ సైడ్ బోన్ మొత్తం విరిగిపోయింది. పిల్లలు కూడా నా దగ్గరికి రావడానికి భయపడేవారు. అసలు 1 మంత్ నా పిల్లలు కూడా నా దగ్గరికి రాలా. నా మొహం నేనే అద్దంలో చూసుకోలేకపోయా. చిన్నప్పటి నుంచి పడిన దానికి ఇది ఇంకా డబుల్ అయిపోయింది. అసలు ఇక్కడతో నా జీవితం అయిపోయిందేమో అనిపించింది. అప్పుడే నేను ఒకటే డిసైడ్ అయ్యా, నాకు యాక్సిడెంట్ అయింది కానీ ప్రాణం అయితే పోలేదు కదా. నా చివరి శ్వాస వరకు నా పిల్లల కోసం, నా కళల కోసం నిలబడాలనుకున్నా. స్టిల్ నా 1 మంత్ లో రికవరీ అయ్యా. నాకు ఒక షార్ట్ ఫిల్మ్ అవకాశం వచ్చింది. నాకు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది తప్పితే నాకు 0 నాలెడ్జ్. అక్కడ మొదలెట్టే నా ప్రయాణం ఇప్పుడు ఇక్కడ వరకు బిగ్ బాస్ వరకు.